సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. మోడీ గారి టూర్లో ఎక్కువ డిస్కషన్ జరిగింది తీవ్రవాదాన్ని కట్టడి చేయడము, అలానే ముంబై టెర్రర్కి సంబంధించి నేరస్తులు, నిందితులు, అనుమానితులు వాళ్ళ అప్పగింత అక్కడ ఆ విషయంలో ఒక డెవలప్మెంట్ జరిగింది. సో దీనివల్ల ఎటువంటి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి సహకారం లభించే అవకాశం ఉంది? మొన్న జాయింట్ ప్రెస్ మీట్ లో ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ప్రెస్ వాళ్ళు అడిగారు, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో భారతదేశానికి ఎంతో ఇబ్బందులు పెట్టారు. సో అది ఆఖరికి వాళ్ళ భారతదేశ సీక్రెట్ ఏజెంట్లు కూడా ఇక్కడ ఏదో మీరు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. దీని మీద మీ యొక్క స్టాండ్ ఏంటి అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కరెక్ట్, మీరు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశానికి చాలా ఇబ్బంది పెట్టింది. ఓ రకంగా 2024 ఎన్నికల్లో కూడా ప్రభావితం చేసే విధంగా చేశారు. దాన్ని డినై చేయలేదు ట్రంప్ గారు. అలాగే యుఎస్ఏ ఎయిడ్, దాని ఎయిడ్ రూపంలో వచ్చేటువంటి సహకారం ఎవరికి ఇచ్చారు? డీప్ స్టేట్ కి. అలాగే ఈ మేధావులు ముసుగులో ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు బ్యాచ్లు, అర్బన్ నక్సలైట్లు, పొద్దున టీవీలో ప్రొఫెసర్లను వచ్చేస్తుంటారు. ఇటువంటి బ్యాచ్లకి అందరికీ యుఎస్ ఎయిడ్ అని చెప్పేసి ఇచ్చారు భారతదేశ అస్థిరపరచడానికి. అలాగే ఖలిస్తాన్ మోకలు, ఏదైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తామో అని కలిసి ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ లో కావచ్చు, వీళ్ళు వెళ్ళి కాన్సులేట్ల మీద దాడి చేస్తారు. భారతదేశంలో కూడా చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు. పంజాబ్ లో ఆ మధ్య ఆపరేషన్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వం బలగాలు పంపించి వాళ్ళందరినీ పట్టి జైల్లో పడేసిన పరిస్థితి. వీళ్ళందరికీ ఫండింగ్ ఖలిస్తాన్ అక్కడ నుంచి వస్తుంది, అమెరికా, కెనడా నుంచి వస్తుంది. దీనికి బైడెన్ పన్నుని, దానికి హెడ్ పన్ను. అలాగే 26/11 ముంబై దాడి, తాజ్ హోటల్ ఇవన్నీ దాడి చేసిన వ్యక్తి మాస్టర్ మైండ్ అక్కడే ఉన్నాడు. వీళ్ళందరినీ దేశభక్తులుగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అభివర్ణించింది. వాళ్ళు మేము భారతదేశానికి అప్పచెప్పం, అది వాక్కు స్వాతంత్రంలో భాగం. మనం అడిగారన్నమాట, మరి పన్ను ఏంటి, నరేంద్ర మోడీ గారికి తల నరుగుతాను అంటున్నాడు. అలాగే రెడ్ ఫోర్ట్ మీద ఎర్రకోట మీద జాతీయ జెండా జనవరి 26వ తారీఖు మనం ఎగరేసి జాతీయ జెండాను తీసేసి ఖలిస్తాన్ జెండా ఎగరేశారు. అటువంటి వాళ్ళకి నేను ₹1 వరకు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. భారతదేశాన్ని ముక్కలు చేస్తానని మాట్లాడతాడు. అతను మీరు అరెస్ట్ చేసి మాకు పంపించిందంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజు ఏమన్నారంటే, అది వాక్కు స్వాతంత్రంలో భాగం, ఏదన్నా చెప్పుకోవచ్చు అని చెప్పి అన్నారు. ఈ రోజు ట్రంప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 26/11 ఏదైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన పంపిస్తున్నాం, భారతదేశ చట్టాల ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకోండి. అలాగే ఖలిస్తాన్ దాని మీద కూడా మేము తీవ్రంగా ఆలోచించి దాని ప్రకారం రెండు ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇటువంటి ఎలిమెంట్స్ అమెరికా భూభాగంలో సపోర్ట్ చేసే ప్రసక్తి లేదన్నారు. తప్పనిసరిగా పన్ను రేపో మాపో ఇండియాకి డిపోర్ట్ చేయబడతాడు. భారతదేశ చట్టాల ప్రకారం అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటాం. ఇది తథ్యమండి. ఎందుకంటే ఏ దేశంలో అయినా సరే ఒక టెర్రరిస్ట్ సంస్థ, భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, వేరే దేశంలో కాదు, వాళ్ళ భూభాగాలు ఉపయోగించుకొని వేరే దేశాల మీద భారతదేశంలో ఎవరైనా తయారయ్యి అమెరికా దేశాన్ని నేను నాశనం చేస్తాను, ట్రంప్ ని ఫలానా చేస్తాను, ఫలానా ఠికానా చేస్తాను అంటే భారతదేశం మెచ్చుకుంటుందండి. వాళ్ళని మెచ్చుకుంటే మన తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశం అవుతావా, లేకపోతే మానవ హక్కులు పరిరక్షించిన దేశం అవుతావా? ఏమవుతాం? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ రకం తప్పులు చేశారు. అందుకే ట్రంప్ కూడా చెప్తున్నారు. అందుకని యుఎస్ ఎయిడ్ కూడా ఆయన ఆపేశాడు. ఇది సేవాభావంతో ఇస్తున్నామని ముసుగులో ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిజం అని, బంగ్లాదేశ్ లో పరిస్థితుల్ని, అలాగే హకానీలు ఎవరైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లకి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు. అలాగే భారతదేశంలో చాలా మంది పాత్రికేయులకి, మీడియా సంస్థలకి, ఇండియాలో ప్రశ్నించే వాళ్ళందరికీ అమెరికా సహకారం, బైడెన్ సహకారం వచ్చిందంటారా? మనం చెప్తాం కదండి, వాళ్ళు ట్విట్టర్ లోనే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. నిన్న పార్లమెంట్ లో వాళ్ళు చెప్పారు, ఇది హకానీ తెలుసు కదా మీకు, ఆయన చెప్తే వీడియో వస్తుంది, వైరల్ అవుతుంది, చూడండి. హకానీ ఎవరో తెలుసు కదా మీకు, ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళకందరికీ మనం ఎయిడ్ పంపించాము, ఇన్ని $1 మిలియన్ వెళ్ళాయి అని ఎలన్ మస్క్ వీళ్ళందరూ లిస్ట్. అలాగే భారతదేశంలో కూడా ఎవరెవరికి ఎన్ని వెళ్ళాయి, ఏ మీడియా సంస్థకి ఎన్ని వెళ్ళాయి, ఎవరికి వెళ్ళాలి లిస్ట్ పెడుతున్నారు. ముందు ఇంకా వస్తాయి బయటికి. ఎవరెవరు వెళ్ళి అక్కడ డీప్ స్టేట్ లో, వైట్ హౌస్ లో మీటింగ్లు పెట్టారు, ఏ పార్టీ అధినేతలో దశాబ్దాలుగా యువకుందని చెప్పుకున్నటువంటి అధినేత ఏ రకంగా వైట్ హౌస్ కి వెళ్ళి డీప్ స్టేట్ లో మీటింగ్ పెట్టాడు, ఎన్ని వస్తాయి బయటికి. అదేగా ట్రంప్ చెప్తున్నారు, అదేగా ఇలాన్ మాస్క్ చెప్తున్నారు. డాగి అనే సంస్థ పెట్టారు వాళ్ళు, డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి. దాని డేటాని మొత్తం బయట పెడతాడు ఆయన.
సో అంటే ఈ పర్యటన తర్వాత మన దేశ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపించేటువంటి అంశాలు బయటకు వస్తాయి అంటారు. సార్, ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే పరాయి దేశాలు, ఎందుకంటే మనకి కమ్యూనిస్ట్ డిక్టేటర్ దేశాలు ఉన్నాయి, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళకి ప్రజాస్వామ్యం ఉండదు, వాక్ స్వాతంత్రం ఉండదు. మీలాగా నాలాగా మీడియా పెట్టుకునే అవకాశం మీలాంటి వాళ్ళకి ఉండదు, మాట్లాడే అవకాశం నాలాంటి వాళ్ళకి ఉండదు. అదే ప్యూర్ ప్రజాస్వామ్య దేశాలని మనలాంటి దేశాలని పరాయి దేశాల నుంచి వివిధ రూపాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ దేశాల యొక్క రాజకీయాలను శాసిస్తాను. ఇది జార్జ్ సోరోస్ ఓపెన్ గా చెప్పారు కదా, భారతదేశంలో నేను నరేంద్ర మోడీని మారుస్తాను, భారతదేశంలో రిజిమ్ చేంజ్ చేస్తానని 1-2 సార్లు చెప్పాడు. ఎవడండి ఆ ముసలోడు? మన భారతదేశంలో రాజకీయాలు మార్చడానికి ఎవడాడు? ఎలా మారుస్తా అన్నాడు? యుఎస్ఏ ద్వారా, ఆ డబ్బుల ద్వారా జార్జ్ సోరోస్ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళే జార్జ్ సోరోస్ డబ్బులు భారతదేశ రాజకీయాలు మార్చాల్సిందే 140 కోట్ల ప్రజల లేదా ప్రపంచ వివిధ దేశాలతో కూర్చున్నటువంటి ముసలోళ్ళ, ఆ తెల్లోళ్ళ. సో ఇటువంటి ప్రోత్సహించినటువంటి వారందరూ దేశ ద్రోహులే. ఈ దేశ ద్రోహులు లిస్ట్ బయటికి రావాలి. వస్తుందా ఇక లిస్ట్ బయటకు వస్తుందా? మీరు తీసి భారతదేశ చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షిస్తారండి. మనం కొన్ని మాత్రమే చూడబోతున్నాం. ఎంత సమయం పట్టొచ్చు లిస్ట్ రావడానికి కానీ, లేదా ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి మాట ప్రకారం 26/11 నిందితులు, అలానే గురు పత్వంత్ సింగ్, పన్ను, వీళ్ళందరూ బయటికి రావడానికి, ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వారు చాలా స్పీడ్ గా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ హెడ్ మొత్తం 18-20 విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల హెడ్ కూడా ఎవరో తులసి గాబాట్ ఆవిడ. మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం ఆవిడ చేతిలో ఉంటుంది. అలా ఒక గొప్ప వ్యక్తి, గొప్ప దేశభక్తురాలు, గొప్ప హైందవురాలు. అలాగే ఇలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడు. అలాగే వివేక్ రామస్వామి, ఆయన వీళ్ళు కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ టీం మొత్తం చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారు. అన్ని విషయాలు బయట పెడుతున్నారు. దశాబ్దాలుగా చేసినటువంటి అన్యాయాలు బయట పెడతారు. వాళ్ళు ఎంత వేగంగా స్పందించి, ఎంత వేగంగా వారి యొక్క దేశాన్ని ప్రక్షాళన చేసుకునే విధంగా, ఇది అవినీతి నుంచి ప్రక్షాళన చేసుకునే విధంగా వాళ్ళు ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా ఈ విషయాలు బయటకు వస్తే వాళ్ళందరూ లోపల కళ్ళు దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వస్తాయని. వాళ్ళు వేగం చూస్తుంటే ఎన్నో నెలలు పట్టదు, చాలా ఫాస్ట్. ఎందుకంటే వాళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు, మళ్ళా 5 ఏళ్ళకి ఒకసారి కూడా కాదు, 4 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు. సో వాళ్ళ టైం కూడా తక్కువే. దే హావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తే అంత ఫాస్ట్ గా మనకి భారతదేశానికి న్యాయం జరుగుతుంది, ఇక్కడ జస్టిస్ జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.